యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను ఈ టెంపుల్ని శ్రీ కూర్మనాథేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి. అలా కాదు, శ్రీ కూర్మనాథ స్వామి వారి టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్లో మనకి విష్ణుమూర్తి కూర్మ అవతారంలో మనకి దర్శనం ఇస్తారనమాట. సారీ ఫర్ ద మిస్టేక్. ఇంకా ఈ టెంపుల్లో అయితే 108 ఏకశిల స్తంభాలు ఉంటాయండి. ఒక్కదానికొకటి పోలిక ఉండదు, ఒక్కొక్కటి ఒక్కలా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ గోడల పైన ఆయిల్ పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయండి. చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసే చిలిపి పనులు, అలాగే ఆయన కుచేలుడు పాదాలు కడుగుతూ ఉన్న ఒక ఫోటో, ఇంకా వ్యాస మహర్షి చెప్తున్న మహాభారతాన్ని వినాయకుడు రాస్తున్నట్లు ఉన్నటువంటి ఒక చిత్రం, ఇంకా విష్ణుమూర్తి దశావతారాలు, ఇలా చాలానే ఉంటాయండి. యాక్చువల్లీ విష్ణుమూర్తి దశావతారాలు అయితే లేటెస్ట్ అయి ఉండొచ్చు, లేదా ఓల్డ్ వాటిని రీమోడలింగ్ కూడా చేసి ఉండొచ్చండి. అలాగే ఈ గుడి నుండి కాశీకి వారణాసికి ఒక సొరంగ మార్గం ఉందని చెప్పాను కదా, అది ఇప్పుడు నేను చూపించిందే అనమాట. ఆ సొరంగ మార్గం ద్వారా పూర్వం రాజులు మునులు వెళ్ళేవారట, ఇప్పుడైతే లాక్ చేశారండి. ఇంకా ఈ గుడి లోపల ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది. ఇలా మన ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలని నేను చెప్తాను. అంత బాగుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.